మరి ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ ఎవరు తయారు చేసారు? ఈ రిపోర్ట్ తప్ప సిడబ్ల్యూసీ రిపోర్ట్ పక్కా ఉంది, ఇది మీకు కూడా ఇస్తా. ఇదే రిపోర్ట్ ప్రకారము ఆ రోజు ప్రాజెక్టు తయారు చేస్తే ఇలా 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. 38,000 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోతుండే. ఇవాళ 1,20,000 కోట్లతో ప్రాజెక్ట్ పెట్టినంటే అంటే ఈ రిపోర్ట్ ఏమనుకుంటారు కేసీఆర్ కుటుంబం నాకు అర్థం కాలే. ఈ రిపోర్ట్ దొరకదు ఎవరికి, మేము ఏం చెప్పినా నమ్ముతారు, మీ అబద్దాలు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు కావచ్చు. ఈ రిపోర్ట్ మీకు కూడా ఇస్తారు. ఇది దాంతోపాటు క్వాలిటీ లేకుండా కట్టింది వాస్తవం. ఇంకా వీళ్ళు దీనికి ఏం చేసేది తెలుసా? దీనికి ఇంకా వీళ్ళు జాతీయ హోదా ఇయ్యలే, పోలవరంకి ఇచ్చిర్రు, దీనికి జాతీయ హోదా ఇయ్యలే అన్నారు. జాతీయ హోదా ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండే. నిజంగా గిట్లా జాతీయ హోదా ఇస్తే ఇలా బీజేపీ పార్టీ పరిస్థితి ఏం చేయాలి, ప్రభుత్వ పరిస్థితి ఏం చేయాలా? దేశం మొత్తం ఏమందరు? దేశం మొత్తం అరే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్టు మొత్తం గులిపికిందంటారు. ఇజ్జత్ పోతుండే ఇలా తెలంగాణ పరువు ఏమైతుండే మంట కలుస్తుండే. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ హోదా ఇస్తే ఇలా పరిస్థితి ఏంది? సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా అడుగుతున్నారు జాతీయ హోదా ఇవ్వాలి. మళ్ళీ కూలిపోయిన ప్రాజెక్టు ఇంకా జాతీయ హోదా ఇవ్వాలని మళ్ళీ అడుగుతున్నారు. ఇంకా మొన్న అడిగిరు మళ్ళా అలా కూలిపోతున్నది. ఇలా జాతీయ హోదా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ ఇయ్యరాదు, ఇచ్చే అవకాశం లేకుండా ఇస్తే పరిస్థితి ఏంది? వాళ్ళ తెలంగాణ పరువు ఏమైతుండే? అలా మంట కలుస్తుండే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని ఏమంటారంటే ఇదట ఎన్డీఏ కమిటీ అట. మరి ఎన్డీఎస్ అనే ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ ఎన్డీఎస్ అని ఎవరు కమిటీ ప్రకటించింది? ఇలా పార్లమెంట్, సాక్షాత్ పార్లమెంట్ లో చర్చ జరిగింది కమిటీ గురించి. పార్లమెంటు సాక్షాత్తు పార్లమెంట్ అనౌన్స్ చేసే కమిటీ ఇది. దీనిలో మరి బీఆర్ఎస్ తాగి అన్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలే మీరు?